జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పరిస్థితి ఏంటి? జూబ్లీహిల్స్ తో పాటు ఎన్నికల కోడ్ ఎక్కడెక్కడ ఉండనుంది? ఒక అభ్యర్థి చేయాల్సిన ఖర్చు ఎంత? ఆ డీటెయిల్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ప్రస్తుతం మనం షేక్పేట్ మండల ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ షేక్పేట్ మండల ఆఫీస్లోనే రేపటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. సో ఈ నామినేషన్ల స్వీకరణకు పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ షేక్పేట్ మండల ఆఫీస్లో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. 22వ తారీఖున నామినేషన్ల పరిశీలన, దాని తర్వాత 24వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అనేది ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉప ఎన్నిక అనేది నెక్స్ట్ మంత్ 11వ తారీఖున, అంటే నవంబర్ 11వ తారీఖున జూబ్లీహిల్స్ బైపోల్ జరగబోతుంది. 14వ తారీఖున కౌంటింగ్ జరగబోతున్నారు. కౌంటింగ్ అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు, మండల ఆఫీస్లో అధికారి యంత్రాంగం పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నట్లు గమనించవచ్చు. బై ఎలక్షన్కి సంబంధించిన కంట్రోల్ రూమ్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో పోలీసులకు సంబంధించిన డ్యూటీస్ ఏమేమి ఉంటాయనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కార్యాలయం చూడొచ్చు. పైన ఆఫీస్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, దీంట్లోనే రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. దీంతో పూర్తి స్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల అధికారులు, దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు, స్థానికంగా ఉన్నటువంటి ఇతర శాఖల అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా ఇక్కడికి వచ్చి నామినేషన్ల స్వీకరణ కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంది, ఇప్పటివరకు ఎంత మేర ఏర్పాట్లు పూర్తయ్యాయి, పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపుగా 2000 మందిని ఉపయోగించుకోబోతున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. దాని తర్వాత పోలీసులకు సంబంధించిన బందోబస్తును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఓవరాల్గా రేపు నామినేషన్ల స్వీకరణ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన, అంటే వచ్చే నెల 14వ తేదీ వరకు రిజల్ట్స్ ప్రకటన ఉండే వరకు పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్తో పాటు హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏవైతే ప్రకటనలు ఉంటాయో దానిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దాని తర్వాత సోషల్ మీడియాలో చేయబోతున్నటువంటి ప్రకటనలు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వస్తాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టాము అనేది ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేశారు. అవి కాకుండా ఎంసీకి సంబంధించి, అంటే మీడియా మానిటరింగ్ సెల్, అంటే ఎవరు ఏ ప్రకటన చేసినా కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారికి సంబంధించిన వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 40 లక్షల వరకు మాత్రమే ఎవరైతే పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉంటారో ఆయన ఖర్చు చేసేందుకు వీలు ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయికి కూడా ఆయన లెక్క చెప్పాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్తో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా జీహెచ్ఎంసీలోని విజిలెన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పర్యవేక్షణ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ మాత్రం షేక్పేట్ మండల ఆఫీస్లో ఉండబోతుంది. షేక్పేట్ మండల ఆఫీస్లో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్, ఆయనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్. సో ఆయన ఆధ్వర్యంలోనే నామినేషన్ల స్వీకరణ అనేది రేపటి నుంచి జరగబోతుంది. పూర్తి స్థాయిలో 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, దాని తర్వాత 22వ తారీఖున దాని పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ మాత్రం 24వ తేదీ వరకు ఉండబోతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సో షేక్పేట్ మండల కార్యాలయం దగ్గర మరి కాసేపట్లో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేయబోతున్నారు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో పోలీసులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే ఎవరు ఎక్కడ నిలబడాలి, దాంతోపాటు నామినేషన్లు వేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ ఆపుకోవాలి, వాళ్ళతో పాటు ఎంతమంది రావాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పటికే రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వెబ్సైట్లో కూడా పొందుపరిచామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవ్రీ మినిట్ కూడా హెడ్ ఆఫీస్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కార్యాలయం నుంచి మానిటరింగ్ ఉంటుంది. దాంతోపాటు కంట్రోల్ నుంచి కూడా ప్రత్యేకంగా
నిఘా ఉంటుంది. ఈ హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో ఎవరు డబ్బులు క్యారీ చేసినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. 20,000 కన్నా ₹1 ఎక్కువ క్యారీ ఒక సామాన్యుడు క్యారీ చేసినా కానీ వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి ఉండబోతుంది. ఎవరెవరు నామినేషన్లు వేస్తారనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడం జరిగింది, నవీన్ యాదవ్. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ కేటాయించారు. బీజేపీకి సంబంధించి ఇంకా క్యాండిడేట్ ఫైనల్ కావాల్సి ఉంది. ఇంకా ఇండిపెండెంట్స్ కూడా చాలామంది వేస్తామని చెప్తున్నారు. నిరుద్యోగులు కూడా చాలామంది రేపటి నుంచి నామినేషన్స్ వేయడంలో పాల్గొంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కానీ ప్రజలు కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. సో రేపటి నుంచి మాత్రం నామినేషన్ల స్వీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా రేపటి నుంచి చేపట్టబోయే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.